ఈ రోగ్ రుచంటి ప్రేమ కథ. అండ్ నేను సినిమా కంటే నేను ఎక్కువ ఎగ్జైట్ అయింది ఇషాన్, నా హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి నేను ఫీల్ అవుతాను. 6+ ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ప్లీజింగ్ ఫేస్. సో ఈ హీరోని చేసిన హీరో ఆయన మనోహర్ గారు. అలాంటి బ్రదర్ ఉండడం ఇషాన్ అదృష్టం. నేను ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు ఏదో సెన్షువల్ సాంగ్ ఏదో చేస్తుంటే ఈ అమ్మాయితో అవుతుంది అండ్ అమ్మాయిని మట్టుకున్నప్పుడల్లా వణికిపోయాడు. సో ఆ ఒక్కరోజే వణికాడు. తర్వాత ఎప్పుడు నేను అది ఫస్ట్ సినిమాలో అనుకోలేదు. ఫస్ట్ సినిమాలో నేను ఎప్పుడు ఫీల్ అవుతుంది. మీరు ప్రోమో చూశారు. అండ్ నేను అంటే ఎలా ఉంటుందంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇషాన్ చాలా పెద్ద స్టార్ అవుతాడు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అబ్రాడ్లో కూడా చాలామంది అమ్మాయిల మీద పడి ఆటోగ్రాఫ్ రెడీ అయ్యారు. వాళ్ళెవరికి ఇషాన్ ఎవడో తెలీదు, కానీ వాళ్ళకేదో స్టార్లా కనిపించి వాళ్ళు ఫీల్ అయ్యి అడిగారు. కొంతమంది అమ్మాయిలు అమితాబ్ అనేవారు. వాళ్ళు అమితాబ్ బచ్చన్ సినిమా జంజీర్ చూసారో అని సంబంధం లేదు, బట్ అలా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇవాళ వికీపీడియాలో ఇషాన్ పేరు లేకపోవచ్చు, బట్ కొన్ని రోజుల తర్వాత వెరీ సూన్ గూగుల్ లాంటిని అడిగితే సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ అని చెప్పుద్ది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు శ్రీదేవి గారిని రాఘవేంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు శ్రీదేవి గారు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉండొచ్చు, బట్ అలాంటి స్టార్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు రాఘవేంద్ర గారు కూడా ఫీల్ అవుతారు. అలాగే ఇషాన్ నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ చాలా పెద్ద స్టార్ అవుతాడు, నో డౌట్. అండ్ సినిమా బాగా వచ్చింది. నేను ఒక 100 మందికి చూసిన అందరికీ 5 నిమిషాల్లో ఇషాన్ నచ్చాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరికీ సినిమా నచ్చింది. ఆయన చాలాసార్లు ఇంట్లో పెట్టుకొని చూసేస్తున్నాడు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ సినిమాలో మన్నారా చోప్రా చాలా మంచి మన్నారా, అలాగే ఏంజలినా క్రిస్లిన్స్కీ. అండ్ ఈ సినిమాలో విలన్గా చేశాడు అనూప్ సింగ్ ఠాకూర్, ఇస్ ఆల్సో గుడ్ యాక్టర్. తనకి ఇదే మొదటి సినిమా, తర్వాత ఇంకో 2-3 సినిమాలు కూడా చేశాడు ఆయన. అలాగే ఎజాజ్ ఖాన్ అండ్ చిరాగ్, లైక్ రాహుల్ సింగ్ అండ్ సచ్దేవ్, అండ్ జీవితాంతం నాతో ఉండే మా ఆలీ పోసాని గారు. అండ్ టీం అందరూ బాగా వచ్చేసారు, కొత్త టీం అందరికీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ కశ్యప్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఆ సునీల్ కశ్యప్ గురించి, భాస్కర్ భట్ల గురించి నేను ఇలాగ ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను ఇప్పుడు వద్దు. సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇస్ గోయింగ్ టు బి బిగ్ స్టార్. ఆగస్టు 28న నేను 2 కానిస్టేబుల్ని తీసుకుని భీమ్లీ సముద్ర ఒడ్డున మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. ఈ అమ్మాయిని చంపిన హంతకులు ఓ క్లూ వదిలేసి వెళ్ళారు. ఏంటది? ఆల్మోస్ట్ మర్డర్ చేసేవా?